ఒక గ్లాసు బియ్యం పిండి ఉంటే పెసరపప్పు వేసి ఉప్మా చేసి చూడండి. అసలు మీరు ఎప్పుడు కూడా ఉప్మా అలానే చేసుకుంటారు. ఇలా ట్రై చేసి ఉప్మా పెట్టండి, చాలా బాగుంటుంది. చూద్దాం పదండి. సో ఇది ఫ్రై చేసేసుకోవాలి. నాకు అందరమ్మా నా పిల్లలు వీడియో తీయడానికి ఎన్ని చేస్తున్నారో. దీన్ని చక్కగా డ్రై ఫ్రై చేసేసుకుందాం. కమ్మగా ఉంటుందండి ఇలా చేసుకుని గనక చేసుకుంటే సూపర్ అసలు. మనం కామన్గా ఇంట్లో ఉప్మా ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ అండి. సో నేను ఆయిల్ వేసేసుకున్న వెంటనే పలుకులు వేసేసుకున్నాను. ఆల్రెడీ పలుకులు ఫ్రై చేసుకున్నాయే కనుక నాకు ఆయిల్ ఎంతోసేపు పట్టదు. సో నేను ఇక్కడ వెజిటేబుల్స్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవడానికి ట్రై చేయండి. నా దగ్గర మాత్రం ఒక క్యారెట్ అయితే ఉంది. సో నేను క్యారెట్, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ నేను ఇక్కడ యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఉంటే అన్నీ వేసేసుకోండి, సూపర్గా ఉంటాయి. అండ్ కరివేపాకు, ఆవాలు, సో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పెసరపప్పు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సాల్ట్ వేసేసుకున్నాను. సో మరిగింది, తిరగబడింది. సో ఈ మనం బియ్యం నూక వేసేసుకుందాం. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బలం ఇస్తుందండి. ఆల్మోస్ట్ రైస్ తిన్నట్టే. పులగం ఉంటుంది కదా, ఆ పులగం వండుకున్నట్టే. కాకపోతే అక్కడ పులగంలో డైరెక్ట్ రైస్ వేస్తాము, దీంట్లో బియ్యంతో చేసిన నూక వేస్తాము. ఉప్మా ఇలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది. వావ్, సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం డ్రై అవ్వాలి. చూద్దాం. వావ్, నైస్. స్టవ్ ఆఫ్ చేస్తాను, పెట్టుకుని తిందాం. ఇప్పుడు కొంచెం గీ యాడ్ చేసుకుని తినడమే చాలా బాగుంటుంది. నాకైతే ఇది తినిన తర్వాత లంచ్ కూడా అవసరం లేదు. ఈ విధంగా అయినా కాస్త వెయిట్ లాస్ అవుతామేమో, ఎందుకంటే ఒక పూట అయితే తగ్గుతుంది కదా. సో గీ వేసుకుందాం. వేడి వేడి ఉప్మా ఇలా చేసి పెట్టండి, అందరు తింటారు, సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకొని వేడివేడిగా దీనిలో
ఆవకాయ వేసుకుని తినండి. మా పాపకి వావ్, నెయ్యి, ఆవకాయ, పెసరపప్పు ఉప్మా కాంబినేషన్ ఉంటుందండి. ఆ మాటలన్నీ వినిపిస్తున్నాయి.